ఈరోజు హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరపున అంటే హనుమన్ల రాజేందర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఫౌండేషన్ తరపున శంకర ఐ హాస్పిటల్ వాళ్ళతో ఇది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐ క్యాంప్ అనేది ఇక్కడ ఇమీడియట్గా చెక్ చేసి వాళ్ళకంటే ఐసైట్కి అంటే స్పెక్స్ అవసరమా లేకపోతే వాళ్ళకి సర్జరీ అవసరం ఉందా చూసుకొని ఇమీడియట్గా కూడా ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకున్న స్పెక్స్ అవి కూడా ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరపున అట్లనే ఏదైతే ఐ సర్జరీ ఉందో దానికి కూడా శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ తరపున అది కూడా జరుగుతుంది. అండ్ మేడం ఇందాక కూడా చెప్పినారు, అంటే మా అత్తమ్మ ఇందాక కూడా చెప్పినారు, 2023లో క్యాంపెయినింగ్ టైంలో ఎలక్షన్స్ అప్పుడు చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు అయినా ఎవరైనా మాకు కళ్ళు కనిపించట్లే అట్లా ఎవరైనా చేపిస్తే బాగుండు అని అడిగినారు. అది దృష్టిలో పెట్టుకొని మన ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ హడావుడు ఉన్నా కానీ ఒకరోజు శంకర ఐ హాస్పిటల్కి వెళ్ళి చూసి ఓకే ఈరోజు అంటే టైం వేస్ట్ చేయొద్దు ఎక్కువ, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఇమీడియట్గా నిన్నంతా ఎలక్షన్స్ అయినా కానీ ఇక్కడ వచ్చి ఇది పెట్టినారు. హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరపున 30 years అంటే ఎప్పటి నుంచో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఇక్కడనే కాదు అమెరికాలో కూడా దీని ద్వారా చాలా చేస్తున్నారు. ఫర్దర్గా పాలకుర్తిలో ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాలకుర్తి మండలంలో పాలకుర్తి నియోజకవర్గంలో హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరపున మళ్ళీ కలాబరేటెడ్ విత్ శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఇక్కడ పేషెంట్లందరికీ కూడా చెకప్ చేయించి స్పెషలీ ముఖ్యంగా కళ్ళ చెకప్ చేయించి మరి సర్జరీస్ కావాల్సిన వాళ్ళకి సర్జరీసు మరి అదేవిధంగా కళ్ళద్దాలు కావాల్సిన వాళ్ళకి కళ్ళద్దాలు మా ఒక మండలం ఈరోజు ఒక మండలం పెట్టడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్గా పెట్టడం జరిగింది. ఇదే సక్సెస్ అయితే ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా కనుక మా ఎక్స్పెక్టేషన్స్ హెల్ప్ అయితే కథ మండలాలు కూడా హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరఫున తప్పకుండా చేస్తాం. ఇది ఏంటంటే కళ్ళద్దాలు కావాల్సిన వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు, మరి సర్జరీస్ ఐ సర్జరీస్ క్యాట్రాక్ట్స్ కానీ ఏ ఐ సర్జరీస్ కావాలన్నా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఆ సర్జరీస్ ఫ్రీగా చేపించడం మా బాధ్యత. తప్పకుండా మేము థ్యాంక్స్ టు శంకర ఐ ఫౌండేషన్ మరి అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మాకు చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరఫున నాట్ ఓన్లీ మన ఇండియాలోనే కాదు మరి అమెరికాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా పాలకుర్తి ఇప్పుడు చేయడం జరుగుతున్నది. మరి నిందాకల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ఫౌండేషన్ తరఫున ఏదున్నా కానీ మన పాలకుర్తి నియోజకవర్గంలోనే కాదు వేరే దగ్గర కూడా తప్పకుండా చేస్తామని చెప్తాం. థ్యాంక్ యూ. 3 months క్రితము హెల్త్ క్యాంప్ చేయటం జరిగింది. అది తోరూరు మండలంలో చేస్తాము. దానికి ఆల్మోస్ట్ 800 మంది రావటం జరిగింది. మరి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఐ క్యాంప్ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉమెన్స్కి అంటే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెడదామని అనుకున్నాము. అంటే ఇప్పుడు మనకి తండల్లో ముఖ్యంగా చాలా వరకు క్యాన్సర్ డిటెక్ట్ అవ్వకుండానే యంగ్గానే చనిపోతున్నారు. ముఖ్యంగా అది మహిళలకి బ్రెస్ట్ క్యాన్సరే అవ్వచ్చు లేదా మన ఇది స్టమక్ క్యాన్సరే అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో క్యాన్సర్ మంత్ వస్తుంది. సో ఇది ఆ టైంలో మాత్రం తప్పకుండా కూడా మన ఒక ప్యాప్స్మర్స్ కానీ మెమోగ్రామ్స్ కానీ చేపించి ఇక్కడ తొందరగా అర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో తప్పకుండా అది కూడా క్యాంపు చేస్తాం. పాలకుర్తి మండల్ ఎందుకంటే ఇదొక పైలట్ ప్రోగ్రామ్గా చేసి చూద్దాము మనం ఎట్లా హెల్ప్ చేయగలుగుతాము. స్పెషలీ చూపు లేని వాళ్ళకి సాయి సర్జరీస్ మరి అదేవిధంగా గ్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ వచ్చిన మన చీఫ్ గెస్ట్ గా వచ్చిన మామిడాల యశస్వి రెడ్డి గారికి మరి అదేవిధంగా శంకర ఫౌండేషన్ తరపున వచ్చిన అడ్మినిస్ట్రేషన్ బాలరాజు గారికి మరి అదేవిధంగా డాక్టర్ మంగ ఐ స్పెషలిస్ట్ గారికి మరి మన పాలకుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిద్ధార్థ్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. మరి హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరపున మన శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియాలో. ఇది ముఖ్యంగా అమెరికాలో శంకర ఐ ఫౌండేషన్ అనేది
చాలా పాపులర్ అమాంగ్ మన ఇండియన్స్ లో. సో దీనికోసమని నేను లాస్ట్ 1 year నుంచి ఇక్కడ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా నార్మల్ గా ఐ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది నేను వెళ్ళి స్వయంగా ఇలా హాస్పిటల్కి వెళ్ళి చూడటం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడికి రాకముందు బాలరాజు అడిగాడు నన్ను, ఇక్కడ మీ దగ్గర ఐ క్యాంప్ పెడతా మేడం అని అన్నప్పుడు నేను ఆయనకి మాట ఇవ్వకముందు నేను వచ్చి ముందు హాస్పిటల్ చూసి మీ పేషెంట్లతో మాట్లాడి ఐ సర్జరీ సక్సెస్ రేట్ ఎంత, మళ్ళీ అదే విధంగా ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తే ఎంత ఉపయోగపడుతుంది, ఎంత సక్సెస్ రేట్ ఉన్నది, మరి అదే విధంగా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రేటు అంటే ఇన్ఫెక్షన్స్ ఎంత ఉన్నది ఈ హాస్పిటల్స్ అనేది నేను స్వయంగా వెళ్ళి పేషెంట్లతో మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి అక్కడ అడ్మినిస్ట్రేషన్ తోటి మాట్లాడిన తర్వాతనే నేను వాళ్ళని ఓకే అని చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇది డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మీ పాలకుర్తి నియోజకవర్గం చర్లపాలెం బిడ్డ. సో ఇది మా రాజేందర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది స్థాపించిన ఫౌండేషన్. దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు బట్ అమెరికాలో కూడా చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ రోజు మన పైలట్ ప్రోగ్రామ్ గా మన పాలకుర్తి మండలంలో అంటే మన టెస్టింగ్ జరుగుతుంది. గ్లాసెస్ అవసరం వచ్చిన వాళ్ళకి మన ఫౌండేషన్ తరఫున ఉచితంగా గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కళ్ళద్దాలు. మరి ఎవరికైతే సర్జరీస్ అవసరమో వాళ్ళను కూడా హైదరాబాద్ వరకు ట్రాన్స్పోర్టేషన్, అవునా బాగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని మన ట్రస్ట్ తరఫున ఉచితంగా సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. మరి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక ఫాలో అప్ విజిట్ కూడా వెళ్ళాలి. సో మరి వాళ్ళు డాక్టర్లు చెప్పినట్టుగా మీరు ఎవరైతే సర్జరీస్ చేయించుకుంటారో డాక్టర్లు చెప్పినట్టుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది పాటించాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది కళ్ళ ఆపరేషన్ అయినప్పుడు. సో ఇది కనుక సక్సెస్ అయితే మన ప్రతి ఒక్క మండలంలో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో తప్పకుండా చేపించి మన ఎవరికైతే సర్జరీస్ ఉండాలో తప్పకుండా వాళ్ళందరూ హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తప్పకుండా మీ అందుంటది. మీకేమి కావాలన్నా కానీ తప్పకుండా చేపిస్తాం. మరి మీరందరూ కూడా మంచిగా మీరందరూ పోబోయే లోపల టెస్టింగ్ చేయించుకొని కళ్ళద్దాలంటే కళ్ళద్దాలు, మరి సర్జరీస్ అంటే సర్జరీస్ చేయించుకొని మరి మీరందరూ కూడా కనుచూపు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మన ప్రపంచాన్ని చూడాలి, మన దేశాల్లో ఏం జరుగుతుంది చూడాలి అంటే మన కనుచూపు అనేది చాలా ముఖ్యమైనది. మరి ఇక్కడ నేను క్యాంపెయిన్ చేసే రోజుల్లో 2023 జూన్ నుంచి నవంబర్ వరకు క్యాంపెయిన్ చేసే రోజుల్లో చాలా మంది ముసలోళ్ళు నా దగ్గరికి వచ్చి అమ్మ మాకు క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోవడానికి మాకు చాలా వరకు ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్ గా అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చాను, తప్పకుండా మీకు ఐ సర్జరీస్ ఐ టెస్టింగ్ చేపిస్తానని. అది ఈ రోజుకి కళ నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా మీ అందరికి కూడా ఎంతో మంది మన వేరే మండలంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చారు. మరి వాళ్ళందరికీ మరి మన గ్రామ పార్టీ నాయకులందరికీ ఇది ఆర్గనైజ్ చేసి కోఆర్డినేషన్ చేసిన అందరికీ, మరి అదే విధంగా మండల ప్రెసిడెంట్ కుమార్కి, మరి మన బ్లాక్ ప్రెసిడెంట్ సత్యం గారికి మరి కృతజ్ఞతలు. మరి అదే విధంగా ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. కూడా మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు చాలా బిజీగా ఉండే, అయినా కానీ టైం తీసుకొని పోయి హాస్పిటల్లో చూసి ఒకసారి అప్పుడు ఫైనల్ చేసిండ్రు ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది. మళ్ళా నిన్ననే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ రోజు పొద్దున ఇక్కడికే వచ్చినాము. చాలా మంది వచ్చిండ్రు, అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉందన్నది కూడా తెలుస్తుంది, దానికి ఎంత మందికి అవసరం ఉందనేది. ఇట్లా హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ నుంచి ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారు స్థాపించిన ఈ ఫౌండేషన్ నుంచి ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా వాళ్ళు
చేసిండ్రు సేవా కార్యక్రమాలు ఎన్నో. ఇక్కడ కూడా మరి ఇట్లాంటివి ఇది జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇది ఒక్క మండలమే, ఇంకా మనకు 5 మండలాలు ఉన్నాయి. మరి ఆ 5 మండలాలలో కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ అంటుండ్రు కాబట్టి 5 మండలాలు కూడా కవర్ చేస్తారు తప్పకుండా అని అనుకుంటున్నాం. కవర్ చేస్తారు అత్తమ్మ 5 మండలాలు కూడా. ఇంకా 5 మండలాలు సక్సెస్ అయితే 5 మండలాలు కూడా కవర్ చేస్తారు. ఇది ఆబ్వియస్ గా సక్సెస్ అవుతుంది. అంటే ఇదే కాదు, ఏదైనా కానీ ఆ ఫౌండేషన్ తరఫున ఏదైనా యూస్ఫుల్ ది కంపల్సరీ చేస్తారు. అది ఇప్పుడు కొత్తగా చేయట్లే, 30 years నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దానికి కంటిన్యూషన్ అంతే, కొత్తగా కాదు. ఇంకా రాబోయే రోజులలో హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ నుంచి పాలకుర్తికి ఎక్కువ సేవా కార్యక్రమాలు ఇంకా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే శంకర ఫౌండేషన్ గురించి కూడా చాలా సార్లు విన్నా. అక్కడ మా చింతపల్లి అంటే అక్కడ ఊర్లో కూడా పెట్టిండ్రంట, డిండి చింతపల్లి అని అచ్చంపేట దగ్గర అక్కడ కూడా పెట్టిండ్రు, నాగర్ కర్నూల్ దగ్గర మా ఊర్లో కూడా. మరి దీని గురించి ఇక్కడనే కాదు రాష్ట్రంలో అయినా మొత్తం దేశంలో కూడా చాలా విన్నాం. శంకర ఫౌండేషన్ వాళ్ళకి స్టాఫ్ అండ్ ఫౌండర్ అని కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఇక్కడ నాయకులు కూడా చాలా కష్టపడ్డారని తెలిసింది. అందరు మొబిలైజ్ చేయడానికి జనాలని, అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి అవసరంలో చూసి అట్లాంటి వాళ్ళందరిని ఒక దగ్గరికి చేర్చడానికి అందులో మీ పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ, నాయకులందరికీ, లీడర్స్ అందరికీ కూడా. స్టాఫ్, మా స్టాఫ్, అట్లనే హాస్పిటల్ స్టాఫ్, ఆశా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ద్వారా ఇంకా ఎక్కువ మంది చూసి నెక్స్ట్ ఇంకో మండలంలో పెట్టినప్పుడు ఆయన ఎప్పుడైనా ఇంకా వస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.